హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాల్వంచకి కిన్నెరసాని ప్రాజెక్టుకు రావటం జరిగింది. ఈ కిన్నెరసాని ప్రాజెక్ట్ చాలా ఆహ్లాదకరంగా చాలా బాగుంది. ఇక్కడ నుండి ఎంట్రన్స్ బ్రిడ్జి మీదకి, ఇక్కడ నుండి వాటర్, ఒక సైడ్ వాటర్ ఉంటాయి, ఒక సైడ్ ఖాళీగా ఉంటుంది. అంటే గేట్లు ఎత్తినప్పుడు నీళ్ళు వెళ్ళటం కోసం. అదేవిధంగా ఈ ప్రాజెక్టు కూడా మన తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ఉంటుంది. ఇక్కడ KTPS అని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఉంది. పవర్ స్టేషన్ కోసం ఇక్కడ నుండి వాటర్ తోటి వాడతారు. మరియు పొలాలకి సాగునీరుగా దాదాపు 1000 ఎకరాలకి ఇక్కడ నుండి ఈ వాటరు యూజ్ చేసుకుంటారు. మరియు పాల్వంచ, కొత్తగూడెం 2 మున్సిపాలిటీలకి కూడా ఈ ప్రాజెక్టు ద్వారానే త్రాగునీరు అందిస్తారు. వాటరు చాలా బాగుంటుంది. ఇటు సైడు గేట్లు ఎత్తితే నీళ్ళు ఇటు నుండి వెళ్ళిపోతాయి. బూర్గంపాడు అనే ఊరు దగ్గర మళ్ళా గోదావరిలో కలుస్తాయి ఈ వాటర్ ఫుల్గా ఉంది. ఈ సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి చాలా వాటర్ ఉన్నది. ఇటు నుండి అటు గేట్లు ఎత్తితే వెళ్ళే రూటు ఇది. ఎవరైనా భద్రాచలం పుణ్యక్షేత్రానికి వచ్చిన ఎడల ఇక్కడకు వచ్చి దీన్ని కిన్నెరసానిని చూడండి. భద్రాచలానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ బోటింగ్ ఏర్పాటు కూడా చేశారు. ఆ బోటింగ్ అనేది కూడా అవతల సైడ్ ఉంటుంది. నేను దాని మీద కూడా నెక్స్ట్ వీడియోలో దాని గురించి క్లియర్గా చెప్తా. బోటింగ్ గురించి ఎట్లా ఎక్కడం, ఎట్లా తిరగాలి అనేది. ఇక్కడ మేము షూట్ చేసే క్రమంలో అటు బోట్ రావడం జరిగింది, దాన్ని కూడా షూట్ చేశాను. ఆ బోటింగ్ ఇట్లా ఒక రౌండ్ ఆ మధ్యలో ఇట్లా ఉంటుంది ఒక గుట్ట, దాని చుట్టూ ఒక రౌండ్ ఇట్లా తిప్పుతుందన్నమాట. ఫ్యామిలీతోటి కానీ పిల్లలతోటి కానీ వచ్చినప్పుడు చాలా ఆహ్లాదకరంగా, సంతోషంగా, ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది ఈ యొక్క ప్రాజెక్టు. కంపల్సరీ ఇటు సైడ్ వచ్చినప్పుడు పాల్వంచ, కొత్తగూడెం, భద్రాచలం ఈ సైడ్ వచ్చినప్పుడు దీన్ని తిలకించండి, చాలా బాగుంటుంది. ఈ ప్రాజెక్ట్ దాటి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇలా ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ కూడా మనం ఫోటోలు దిగడానికి బాగుంటుంది. దాంతోపాటు ఇక్కడ జింకల పార్కు ఏర్పాటు చేశారు. దాదాపు ఒక 50-60 సంవత్సరాల క్రితమే దీన్ని కట్టడం జరిగింది. ఇక్కడ దాదాపు ఒక 30-40 జింకలు, దుప్పులు, కొండగొర్రెలు ఉండటం జరిగింది. వాటిని కూడా నేను షూట్ చేశాను. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు ఏమన్నా వాటికి తినటానికి పెడతాయని చెప్పని వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇది కొండగొర్రె అంటారు దీన్ని. ఇది జింక. ఈ ఇక్కడికి వచ్చిన పర్యాటకులు ఏమన్నా ఫ్రూట్స్ కానీ ఏమన్నా పెడుతూ ఉంటారు. కోతులు కూడా బాగుంటాయి. అవతల కూడా కోతి ఒకటి వచ్చింది అక్కడికి. కోతులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు ఈ కొండగొర్రెతోటి ఫోటోలు దిగుతున్నారు, ఏమన్నా దానికి తినిపించి. చాలా బాగుంది. ఇది ఇక్కడే తిరుగుతుంది, ఎవరైనా ఏమన్నా పెడతారని. ఇక్కడ ఒక చిన్న కొలనులాగా ఏర్పాటు చేశారు. ఇందులో హంసలు ఉన్నాయి, వాటిని కూడా నేను షూట్ చేయడం జరిగింది. ఈ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి ఆ హంసలు. దాదాపు ఒక 10 వరకు ఉన్నాయి. చాలా బాగుంది వాతావరణం. ఈ హంసలు ఆ నీళ్ళల్లో అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. ఈ జింకల పార్క్ అవతల సైడ్ ఉంటే యువతల సైడు ఈ కొలనులాగా ఏర్పాటు చేశారు. ఇక్కడ దాదాపు ఒక 10 హంసలు దాకా ఉన్నాయి.
ఇవన్నీ అక్కడ ఆడుకుంటూ ఉన్నాయి. అదేవిధంగా మరలా జింకలు కూడా కొన్ని వచ్చాయి, ఇంకా వాటిని కూడా షూట్ చేయటం జరిగింది. కొన్ని జింకలు ఇక్కడి నుండి మళ్ళా ఎవరైనా ఏమన్నా పెడతారని చూస్తూ ఉన్నాయి. అలాగా కిన్నెరసాని అనే పర్యాటక ప్రాంతం అభివృద్ధి చెందుతూ ఉంది. చాలామంది ఇక్కడికి పర్యాటకులు వచ్చి చూసి వెళ్తూ ఉన్నారు. చాలా బాగుంది. జింకలు ఇవన్నీ దుప్పులు లేళ్ళు అన్నీ ఉన్నాయి ఇక్కడ. వాళ్ళు ఇక్కడికి వచ్చిన ప్రజలు వాటికి తినటానికి ఏమన్నా పెడుతూ ఉన్నారు. ఆ విధంగా జింకలు ఇది వేరే జింక, చిన్న పిల్ల జింక ఇది కూడా అక్కడికి వస్తే నేను దాన్ని షూట్ చేశాను. ఇక్కడ 4-5 ఉన్నాయి జింకలు, 4 ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న పార్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది పిల్లల కోసం. అదేవిధంగా మేము వెళ్ళిపోతున్నాము చూసి. బాయ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.